మనమే ఇక్కడ నంబర్ 1 టీం. దానికి తగ్గట్టే మనం తాడు లాగాలి. మనం ఇక్కడికి వచ్చింది కూడా కప్పు కొట్టడానికి. అంతకు మించి మనకేమీ అక్కర్లేదు. ఇది ఈ సీజన్ లో జరిగే చివరి పోటీ. ఇందులో కూడా మనమే గెలిచామంటే ఈ సీజన్ లో అన్ని మ్యాచ్లు గెలిచిన టీం మందవుతుంది. వరుసగా 56 గెలుపులు. మనల్ని మనమే ఓడించగలం, ఇంకెవరూ ఓడించలేరు. దాన్ని మనం నిరూపించాలి. ఆ తర్వాత మీకెప్పుడు చెప్పే మాట ఇప్పుడు చెప్తున్నాను. ఒక అంగుళం తాడును వదలడం కంటే చావడమే మేలు. ఇప్పుడు పాల్గొనబోతున్న జట్టు వాళ్ళకి చప్పట్లతో ఆహ్వానం పలకండి. ఇప్పుడు 2 టీంలు రంగంలోకి దిగాయి. ఇప్పుడు సంకమై జట్టు వస్తోంది. వారికి కూడా చప్పట్లతో ఆహ్వానం పలకండి. అంతవరకు వేచి ఉండండి. రసవత్తరంగా సాగబోతోంది. 2 టీముల్లో హేమహైమి లాంటి వ్యక్తులు ఉన్నారు. ఎటువంటి టీంతోనైనా సరే ఎదుర్కొని చాణిక్యంగా నైపుణ్యంగా విజయం సాధించగల హేమహేమీలున్నారు. ఇప్పుడు ఈ విజయం ఎవరిని వరిస్తుందన్నది చూసి తెలుసుకుందాం. రండి. విజయం కోసం పరితపించే టీం ఇప్పుడు గెలుస్తుందా లేదా అన్నది వేచి చూద్దాం. మరొక వైపు అలా కోటయం. 2 వైపులా అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. పోటీ మొదలైతే ఉత్కంఠంగా సాగుతోంది. చూడండి, తెచ్చిపోతుంది. ఇరువైపులా వాళ్ళు పట్టణం ఏమాత్రం చేస్తున్నారు. వాళ్ళ పట్టుదల చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఇందులో సమదేనన్న భావనతో వాళ్ళు ఉన్నారు. నేను చెప్తాను. గట్టిగా పట్టుకో. కానీ ఆ విజయం ఎవరిని